ఇప్పుడు ఈ దిల్లో వచ్చి వాళ్ళు ఈ కర్త భోక్త అనేప్పటికి కర్త అనే ఫీలింగ్ ఉన్నప్పటికీ వాళ్ళు దేని పట్టులాని త్యాగం చెయ్యాలి అనక ఈ భోక్త అనేప్పటికి వాళ్ళు ఫలాన్ని త్యాగం చెయ్యాలి. ఫలాన్ని వాళ్ళకి పళ్ళన్ పైగా భయం పైగా వాళ్ళకి అడిక్షన్ మనసులో ఒక పిడిమానం అనేది ఉండకూడదు. ఈ బలనే రావల కలిసింత వాళ్ళు ఎంచకూడదు. అదే ఇక్కడ చెప్పారు. ఈ నిత్య నైమిత్తిక కర్మాల కూడా యజ్ఞ దాన తపస్సు చేసేరిగా పంచమహాయజ్ఞం చేసేరిగా అప్పుడు కూడా ఈ నా కడమై నా బిడ్డలాకుని చేసేను, లేకపోతే నేను సొసైటీకి సముదాయానికి చేసాను, ఈ కోయిలకి ఏదో ఒకటి చేసాను, లేకపోతే పూజలు చేసాను. ఆ పూజ చేసేప్పటికి నేను ఒక ఫలాన్ని ఎదురు చూడకూడదు. నా కుటుంబానికి ఈ ఇట నడాలే, నా బిడ్డలు బాగా చదవాలే, அதாவது பொதுவா మన ఎంచాచమే తవర ఈ పర్టికులర్ గా ఎంచే ఇదింత కొంచెం కొంచెంగా ఉడుసుకునే రావలే. అదే ఇక్కడ చెప్పారు. మన కడమలాని బాగా చేతనేని అన్ని బాగా నడుస్తును అనేదిలో శ్రద్ధ ఉండాలి, ఆ నம்பிక ఉండాలి. అన్ని నేని మన ఆ ఫలాన్ని ఎదురు చూడకుండా పట్టు లేకుండా చేతనేని దేవుడు మనకు ఏం అనుగ్రహం ఇయ్యాలనో దాని ఇస్తానే ఉన్ను. మన కరెక్ట్ చేసేదే మన పనియే తవర దానిలో ఏం రిజల్ట్ వచ్చును రిజల్ట్ నే చూతా ఉంటే అది సరిగా రాదు అనేదానే మనకి ఇక్కడ చెప్పారు. ఈ కర్తవ్యాని ఇది కర్తవ్యాని అంటే కండిపుగా చేసే అవ్వాలే అనేదాన్ని ఇక్కడ చెప్పారు. ఈ ఎట్టా చెయ్యాలి, పట్టుని పళ్ళని నీక్సి ఉడిసి దాన్ని మన చెయ్యాలి అనేది నా ఉడయ కరుతు అనేదాన్ని ఇక్కడ చెప్తారు. ఇక్కడ వచ్చి మనం 2-3 పాయింట్స్ దీనిలో చూడొచ్చు. కర్మ చెయ్యాల అనేది వచ్చి డైరెక్టా ముక్తిని ఇయ్యదు. ఇది వచ్చి బంధానికే చెయ్యాల అనేది కారణంగా ఉన్నాయి తవర కర్మ செயல் వచ్చి ముక్తిని ఇయ్యదు. అటానేప్పుడు ఈ యజ్ఞ దాన తప కర్మ వచ్చి బంధానికి హేతుగా ఉంటనాலும் కూడా మన దాన్ని చేసే అవ్వాలి. దేనికి అంటే దానికే దాన్ని వచ్చి మనం ఏం చేయాలి, చిత్తశుద్ధి కోసం నిష్కామంగా చేసేప్పటికే అది వచ్చి మనకి మనసుని తూய்மை చేసేదానికి పోన శ్లోకాలు చూస్తామేగా. అది వచ్చి ఈ యజ్ఞదాన మనకు తగుదిని ఇచ్చేదానికి మనసు చిత్తశుద్ధిని ఇచ్చేదానికి ఈ செயల్లాని మన చేసే అవ్వాలి. దానికే ఇక్కడ అపి ఏతాని అపి ఇది వచ్చి మనకు బంధాన్ని ఇస్తే కూడా మన దాన్ని ఖండిపుగా చెయ్యాలి అనేదే శంకరుடைய మన శంకరుடைய వ్యాఖ్యానాల చెప్పారు. ఇప్పుడు వచ్చి మరుపు పూర్వపక్షి ఒక క్వశ్చన్ అడిగింది. ఇప్పుడు ఏతాని అపి అనే దానికి మన దేనికి యజ్ఞదాన తప కర్మ అని ఎత్తుకోలే, కామ్య కర్మాని ఎత్తుకోవచ్చుమేకా అనేది மாண்டுடைய கேள்வி. ஆசை கோசரம், அதாவது நித்திய கர்ம வாழ்ந்துடைய ஆங்கிள் நித்திய கர்మ నియమితిగా డైలీ చేసే రొటీనా చేసే చెయ్యలాదు పలన్లు ఎదినే దొరకదు. దాని నుంచి తలపోసేది అనేది ఇప్పుడు రొటీన్ గా మన పిల్లాటండి చేసేమిగా వండేది అట మరి రొటీన్ గా నిత్య కర్మ నైమితిక కర్మ అట సంధ్యావందనం అట దీనికింత అని వాళ్ళ రిచువల్స్ గా చేసే ఆశయాలని సేరే చెప్పుతారు. ఆ నిత్య కర్మ నైమిత్య కర్మానికి ఫలంలు లేదు అటానేప్పుడు ఇక్కడ వచ్చి ఫలాని సంఘాన్ని ఉడాల ఫలాన్ని ఉడాల అనేప్పుడు ఇది వచ్చి కండిపుగా ఇదిగా ఉండదు. నిత్య యజ్ఞదాన తప కర్మ అనేది నిత్య నైమిత్తిక కర్మంగా ఉండదు. ఇది వచ్చి కామ్య కర్మం అనేది ఈ ఏతాని అనేదానికి యజ్ఞదాన తప కర్మాన్ని ఎత్తకూడదు. ఇక్కడ వచ్చి మన వచ్చి కామ్య కర్మాలని ఎత్తుకోలే అనేది మాండుடைய ఆర్గ్యుమెంట్. సరే, కామ్య కర్మాన్ని ఎత్తుకుంటే ఏమి దల్ల కామ్య కర్మాల్లో సంగోని ఫలోని మన ఎదురు చూడకూడదు, దానితో ఉడిసి రావాలి అంటే
అదే కామ్య కర్మ అంటేనే ఏమి, ఒక పలాన్ని ఎదురు చూసి చేసే కర్మనేగా. அடுத்த దాని పోయి ఫలాన్ని ఎదురు చూడకూడదంటే దాని పేరే కామ్య కర్మ అనేది లేదేగా అనేది వీళ్ళ దానికి వేదాంతిలు బదులు చెప్పారు. అది తవిర మన దీని మొదట నిండా శ్లోకాలు చూసిందాము. 2వ అధ్యాయాల్లో మన వచ్చి దూరేన ఎవరం కర్మ అనే శ్లోకం అనగా 3:9లో మన మీరు వరుసగా ఆ శ్లోకాలని ఎత్తిస్తే నేను పంపిన ఆ ఫోటోని మీరు చూసి దానిలో ఉండే ఆ శ్లోక నంబర్లంతా ఉంది, దాన్ని ఎత్తి మీరు చూసినారట. మన వచ్చి 2వ అధ్యాయంలో ఇంకొక శ్లోకం కూడా మన యామి మాం పుష్పితాం వాచం 2వ అధ్యాయం 42వ శ్లోకం అనగా గుణాతీతం పற்றி 14వ అధ్యాయంలో 19వ శ్లోకం. ఇట శ్లోకాలంతా మన నిండా మాట చూసిందాము. ఈ ఆశతోని మన చెయ్యనే కూడదు. కామ్య కర్మానికి ఇక్కడ దోవనే లేదు. మనకు ఆ దీని పற்றி గీతలో చెప్పనే లేదు. అది వచ్చి తేవలే లేదు. కామ్య కర్మం, ప్రాయశ్చిత్త కర్మం, నిషిద్ధ కర్మం, ఈ 3 కర్మాలని మన ఈ டைப் ஆஃப் வாழ்க்கை முறைக்கு వచ్చిన వాళ్ళు, அதாவது முமுட்சுகா ఉంటనాலும் சரி, ஞானி கண்டிப்பா దాన్ని చెయ్యరు. ముముక్షుని అనగా ఈ గృహస్థరులు ఈ దీని విరుంబి ఈ జ్ఞానాన్ని అడంజాల, దాని తకుది అడంజాలని ఎంచే వాళ్ళు కూడా ఈ 3 కర్మాలని చెయ్యనే కూడదు అనే దాన్ని మన ఏర్కనవే నిండ మాట చూసిందాము. అటనే ఇప్పుడు దీన్ని వచ్చి మన ఎత్తుకోవాల్సిన ఈ కామ్య కర్మాల్ని ఇక్కడ ఎత్తుకోవాల్సినది లేదు. ఇక్కడ వచ్చి ఏర్కడమే మన చూసిందాము యజ్ఞ దాన తపస్సు అంటనేని. దీనిలో వచ్చి అపి అనే దానికి ఏతాని అపి అనేప్పటికి దానిలో కూడ అనే అర్థం, అదావదు இதுவும் கூட அட்டானே அர்த்தம் எத்துக்கோகண்டா, ஈவன்டோ இது உண்டனாலும் கூட, அதாவது பந்தம் உண்டனாலும் கூட அనే அர்த்தானி எத்துக்கோல అనేదే சங்கரருடைய வாதம். அதாவது வேற காமிய கர்ம ஏதானி அப்படின்ட்ட ఈ యజ్ఞదాన కర్మతో తవిర ఇంకా నింద కర్మలు, కామ్య కర్మ, ప్రాయశ్చిత్త కర్మ అనేది కూడా మన చెయ్యచ్చు. దానిలో పట్టుని ఫలాన్ని తురంది చెయ్యాలా అనేది వీళ్ళు పూర్వపక్షినుடைய ఆర్గ్యుమెంట్. అంటే వీళ్ళు ఏం చెప్పారు, అట కూడా అది కూడా అట అనేది కూడా అనే అర్థం ఎత్తుకోద్దు. అక్కడ వచ్చి దానిలో వచ్చి బంధం ఉంటే కూడా இருந்த போதிலும் అనే ఈవెందో దానిలో ఉంటే కూడా దానిలో వచ్చి బంధాన్ని ఆ செயல்கள் ఇచ్చినాலும் కూడా మీరు వచ్చి దానిలో పట్టుడిని ఫలాన్ని ఊడిసిరడ్డ అనేదే ఇక్కడ ఈ యాక్చువల్ ఈ శ్లోకానుடைய ముఖ్య లోకం వచ్చి మన వచ్చి ఈ ఉలక లక్ష్యాని కోసం, అదాదు వరల్డ్లీ మోటివ్స్ అనేవి ఈ ఉలకాలో మనకు ఇది కావాల అటనిసి మన ఎంచే ఆ లక్ష్యాన్ని మన వచ్చి ఉడిసి రావాల, త్యాగం చేసి రావాల. అదే ఇక్కడ ముఖ్యమైన త్యాగం. ఆ పలన్ని మన ఎంచకూడదు, పట్టుని మన ఎంచకూడదు. అదావదు మన మెయిన్ గా చిత్తశుద్ధిని ఎంచే అన్ని పనుల్ని చెయ్యాలనే తవర ఇది అన్నినేని అర్పణ బుద్ధితో మన చేసేప్పటికే, అదావదు అన్నినే ఆర్డర్లీనెస్ గా செயல்படுతా ఉంది. దానిలో మనకు ఫలంలో మన తగుదియే లేదు. మనకు వచ్చి జస్ట్ ఒక చిన్న ఫ్యాక్టర్ గానే అక్కడ ఉంటాము. పెద్ద మెషిన్ లో ఒక బోల్ట్ ఉన్నట్టుగానే మనం ఉంటాము. మనం ముழுமையான అన్నిని మన వచ్చి కంట్రోల్ చేసే శక్తి మనకు దొరకదు. మన చేయాల్సిన కడమని మన చేస్తే ఏం ఫలం అవుతుందో దాని ప్రసాదంగా ఎత్తుకోలే అనేదిని మన పురించుకోలే. అదే మరి செயல் చేసే పడుకుని ఏం செயல் చేయాలి, మన వచ్చి చేసే செயల్లో వచ్చి ధర్మంగా ఉండాలి అనగా
మోడరేట్ గా ఉండాలి. వద్దే కచ్చాబిచ్చాన్ని ఏకపట్ట దీన్ని ఈడ్స్ వేసుకు మనం చెయ్యాల్సింది లేదు. ఏది చెయ్యాలన్న మన స్వధర్మం ఉందిగా, మన ఏ సూழ்நிலை ఉంటాము, ఎక్కడ ఉంటాము, ఏది మన నుంచి ముడించును అనేది ఇంత వాచ్ చేసి మన తగుదికి ఏత మారి ఉండే ముఖ్యமான செயல்లాని మన ఎత్తి పెట్టుకోవాలి. దాని మట్టు మన ఉరుப்படிగా చేతేసాను అది కొంచెం కొంచెంగా మనకు దోవసుంచును. అది తవిர మనకు ఆ செயல் అన్నినేని మనని బంధపడతకుండా ఉండట్టు కానీ మన చూసుకోవాలి. అది ఇక్కడ సంఘం త్యక్వా అనేదాన్ని చెప్పిండారు. ఇదింతా మన செயల్లోని బలంలోని మన ఎట్టా మన యాటిట్యూడ్, మన మనోభావనే ఎట్టా ఉండాల అనేదాన్ని మన ఏర్కడవే 2వ అధ్యాయంలోని సూతా వచ్చేము. దానే ఇక్కడ తిరివిని చెప్పి ముడిచారు. ఇదే నా కருத்து. గృహస్థరులుగా ఉంటే, అదావదు అన్వైస్ అన్ప్రిపేర్డ్, జ్ఞానం లేకుండా తగుదిని కమ్మిగా ఉండే వాళ్ళకి వాళ్ళు వచ్చి ఖండిపుగా செயల్ని అర్పణంగా చేసే అవ్వాలి. అర్పణంగా చెయ్యంగా ఆటోమేటిక్ గా వాళ్ళకి చిత్తశుద్ధి అనేది వచ్చును. ఆ వెరుపులోండి వాళ్ళు విడుబడితది అనేదే ఇక్కడ చెప్పారు. అదావదు 4వ శ్లోకాల్లో ఏం చెప్పినారు, నేను వచ్చి దీని పట్టి చెప్పబోయేను అనేసి ఒక ప్రతిజ్ఞ చేశారు. 5వ శ్లోకాల్లో నిత్య నియమిత కర్మ వచ్చి మనకు తూய்மை ఇచ్చును అనేదాన్ని చెప్పినారు. 6వ అధ్యాయాల్లో 6వ శ్లోకాల్లో ఖండిపుగా దాడిచి అది మనకు మన తూய்மைని ఇచ్చేదానికి దాన్ని ఖండిపుగా చేసే అవ్వాలే. ఆ செயல்கள்லாని ఎట్టా చెయ్యాల, దానిలో ఉండే పట్టుని దానిలోని వచ్చే పలన్ని ఉడిసి మన నిష్కామంగా దాన్ని చెయ్యాల అనేదాన్ని ఇక్కడ 6వ శ్లోకాల్లో చెప్పి ముడిచారు. మనకు ఇక్కడ మెయిన్ గా మనం వాచ్ చేయాల్సింది ఈ యజ్ఞం అర్పణం అనేప్పటికి మొదట వచ్చి మన జ్ఞానం రాగానే మన ఇప్పుడు ఇన్ని అధ్యాయాలు చూసిన దానికి మనం వచ్చి జ్ఞానపరంగా ఉండే వాళ్ళకి వచ్చి ఏమి అన్ని మిథ్యా అనే యాంగిల్లో సకాతులు వాళ్ళు కావంటే మనకి ఇంకా ఆ స్ట్రగుల్ మన నుంచి ఆ మిథ్యా అనే దాన్ని ఎంచేందుకు వెళ్ళమని వాళ్ళు கண்டிப்புகா இறைவனுக்கு அர்ப்பணம் అనేట్గా இறைவன் అన్నినే இறைவனுடைய செயல்గా చూసి ఆ ఇறைవనుకు అర్పణం చేసేప్పుడు అప్పుడు ఈ కర్త అనే భావాన్ని భోక్త అనే భావాన్ని కొంచెం కొంచెంగా మనకు నీంగిందుకు ఆరంభించును. అదే ఇక్కడ ముఖ్యంగా మనం వాచ్ చేయాల్సింది. సరే, దీంతో 6వ అధ్యాయం ఇది ముగించుతుంది. அடுத்து 7, 8, 9లో ఈ 3 గుణాలని అడిపడిగా పెట్టుకుని ఈ త్యాగం సన్యాసం ఇక్కడ వచ్చి సన్యాసం త్యాగం రెండునే ఒకే పొరుల్లోనే చెప్పారు. ఆ ఫల త్యాగం అనేది వద్ద ముఖ్యం అనే దాన్ని అడిపడిగా పెట్టుకునే ఈ సంఘం పట్టునాల్ని ఉడిసేది ఆ ఫలంలాని ఎంచేది లేకుండా ఉండేది. ఆ దీనికే ముఖ్యత్వం ఇచ్చి ఇక్కడ పేరు వాళ్ళకి ఆ గృహస్థర్లాకి వాళ్ళు వచ్చి సత్వగుణాలు ఉన్నప్పటికీ త్యాగం ఏమి, రజోగుణాలు ఉన్నప్పటికీ తమో గుణాలు ఉన్నప్పటికీ ఆ 3 త్యాగాన్ని పట్టి 7, 8, 9 7లో తామస గుణం, 8లో రాజస గుణం, 9లో సాత్విక గుణం అనే దాన్ని పట్టి చెప్పబోయారు. ఇక్కడ తలహీలుగా అవుతుంది. ఎప్పుడు సత్వ రజస్ తమస్ అట్టనే చెప్పుతురు. ఈ దడవ 7వ శ్లోకాల్లో తామస త్యాగాన్ని పట్టి చెప్పారు. సుతాడి నియతస్య తు సన్యాసః కర్మణోన్నోపపద్యతే మోహాతస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్య తు సన్యాసః కర్మణోన్నోపపద్యతే మోహాతస్య పరిత్యాగః తామసః పరికీర్తితః.
నియతస్య తు సన్యాసః కర్మణః న ఉపపద్యతే మోహాత్ తస్య పరిత్యాగః తామసః పరికీర్తితః. నియతస్య అంటే నియతం అంటేనేది నిత్యం అనే అర్థం. నిత్య కర్మ, నిత్య నైమితిక కర్మ, ఎప్పుడు చేయాల్సిన చేయలు అని అర్థం. ఆ నియతస్య అనేప్పటికీ ఇక్కడ యజ్ఞదాన తపకర్మ అనే దాన్ని ఎత్తుకోలే. అది నియతస్య తు సన్యాసః కర్మణః. కర్మణః అంటే ఆ செயல்கள். ఈ செயல்கள் ఆ నిత్య కర్మాల్ని సన్యాసః న ఉపపద్యతే. సన్యాసః అంటే ఉడిసేది, విట్టు విడుదల్ అర్థం. ఉడిసేది, తురత్తల్. ఆ నిత్య కర్మాల్ని ఉడిసేది అనేది నా ఉపపద్యతే. నా ఉపపద్యతే అంటే பொருந்தாது, ஏற்புடையது அன்று. அது வச்சு మన ఉపపద్యతే అంటే పొరుందుం అని అర్థం. నా ఉపపద్యతే అంటే పొరుందాదు, తకాదు అటని అర్థం. ఇక దేనించి అది తకాదు. తూ అనేది మారాక. ఇక్కడ వచ్చి దీని మొదటి శ్లోకాల్లో కండిపుగా మనం ఏற்கனவே చూస్తుంటాము. తూ అంటేనేని మారాక ఆనాల అనేదాని ఆ అర్థం ఎత్తుకోలే. ఒక అదాவது மாற்று கருத்து వచ్చేప్పుడు మొదటి శ్లోకాలండి அடுத்த శ్లోకం మారుగా కరుత్తు వచ్చేప్పుడు అక్కడ ఈ తూ అనే వార్తని వేసారు. ఇక్కడ వచ్చి యజ్ఞదాన తపకర్మ వచ్చి కండిపుగా చెయ్యాలని మొదటి 2 శ్లోకాలు చూసాము. ఇక్కడ వచ్చి అది 2 దానికి మారుగా ఈ దీని వచ్చి చెప్పారు. ఈ నిత్య కర్మ అన్ని చెయ్యకుండా ఉడిసేది వచ్చి ఏర్పుడయ్యది అండ్రు. కాబట్టి ఇక్కడ ఏం చేశారు ఈ తామస గుణాలు ఉండేవాళ్ళు? మోహా తస్య పరిత్యాగ. ఈ మోహానించి, మోహం అనేప్పటికీ మదిమయక్కం. ఈ మదిమయక్కానించి దాని తామస గుణం ఉండేవాళ్ళు త్యాగం చేస్తున్నారు అటడిసి పరికీర్తిత. పరికీర్తిత అంటే చెప్పేరు, కూరపడిகிறது అనేది. యాక్చువల్గా ఇక్కడ వచ్చి మోహాత్ అంటే మదిమయక్కం. ఈ మోహం అనేది దేనికోసం అవుతుంది? మనకి ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనే విషయాల్లో విపరీత బుద్ధి, మనకు సరియాన బుద్ధి, సరియాన పురిదల్ లేని దానిచ్చి మనకొచ్చి ఈ మోహం మదిమయకం అనేది అవుతుంది. అదే మరి అజ్ఞానం మనకు ఇది ఈ యజ్ఞదాన తప కర్మ ఈ செயல்లన్నీ మనకు మన తూய்மைన ఇచ్చిన అనే ఒక అవేర్నెస్, ఒక అండర్స్టాండింగ్ మనకు లేని దానిచ్చి ఆ செயల్ని మన ఉడాలని ఇచ్చేము. అదే మోహం. ఇక్కడ తామస త్యాగం చేసేవాళ్ళు, ఈ సన్యాసం వాళ్ళు వచ్చి ఈ యజ్ఞదాన తపస్సుని కూడా వాళ్ళు చెయ్యరు. వాళ్ళు దేని నుంచి దాన్ని చెయ్యంటున్నారు? ఒకటి సోంబేరితనానికి, ఆలస్యాత్ அதாவது சோம்பேறித்தனத నుంచి செய்யாகண்ட ఉండాచ్చు. ప్రమాదాత్ గమనకురైవు నుంచి వాళ్ళు చెయ్యకుండా ఉండాచ్చు. అనగా అజ్ఞానా నుంచి, అరియామై నుంచి వాళ్ళు చెయ్యకుండా ఉండాచ్చు. మదిమయకం, ఆ మోహాత్ ఇది వచ్చి మెయిన్ గా మోహేన అనేది. మోహాత్ మదిమయక్క నుంచి వాళ్ళు చెయ్యకుండా ఉడిస్తున్నారు. ఇది దేనించి ఈ మదిమయకం, అరివు మయకం వీళ్ళకి దేనించి అవుతుంది? అజ్ఞానా నుంచి అవుతుంది. వాళ్ళకి ఆ వాల్యూ పురింజలా. ఇవాళ దాకా చూసామే దాని ఏమి చెయ్యాలి అంటున్నాலும் దాని పట్టియ పురిదలు క్లియరా మనకు ఉండాలి. ఆ పురిదలు ఉండప్పటికే దాన్ని మనకు ఆ తెలివి, బుద్ధిలో ఆ తెలివి ఉండంగా దాని వచ్చి మన బాగా సేతువం. అదే ఇది ఆ తెలివి లేకపోతే దాని మహిమైని మనం పురించుకోకపోతే ఈ యజ్ఞంట ఏమి, దానంట ఏమి, తపస్సుంట ఏమి, దేనికోసం దాన్ని చెప్పిండారు, పంచమహా యజ్ఞంట ఏమి, అదింతా మనకు క్లియర్ గా తెలాని దానిచ్చి మనుషులతో దేని మూవ్ చేయాల, అందరినీ దేని వసుదేవ కుటుంబంగా ఎంచాల
అనేది ఇంత తెలివిగా మనకు పురించని దానిచ్చి దేవుడు ఉంటే ఏమి ఆ సెయల్ అనేది మనకు ఎట్టా అన్ని విధాలోని మనకు హెల్ప్ చేస్తుంది, అది ఎట్టా మనకు தூய்மைன்னு இத்துந்தி అనేది ఇంతని మనకు క్లియరా పురించేప్పటికి ఆటోమేటిక్ గా దాన్ని చేసిందుకు ఆరంభించుతాం. ఇక్కడ వీందుకు అది ఒక్కటినే తెలాని దానించి అరించకుండా అండ్ పురించకుండా ఈ వీందు ఏం చేసేది తామస గుణం ఉంటే వాడు ఈ செயల్లాని అన్ని యజ్ఞదాన తప కర్మ అని వాడు నిత్య నైమిత్తిక కర్మాని వాడు డ్యూటీనియే వాడు ఉడిస్తున్నాడు. వాడికి అది పురించలా, ఇది నా డ్యూటీ అనేది వాడికి తెలాల. వాడి నియతంని ఎంచలా, అనియతంని ఎంచేండు. నియతం అంటే నిత్యం చేయాల్సింది, అంటే రొటీనా చేయాల్సింది. ఇప్పుడు నేను తలపోసాను అంటే నాకు పురించాలే, నాకు క్లీన్ ఉంటేనే నా ఒళ్ళుకి ఆరోగ్యం, నా అంచనే ఇంకొకరు వస్తున్నాను వాళ్ళకుని ఏం ప్రచనే రాదు. ఒక కంపు కొట్టును మన తలపోయి ఉంటే ఇంకొకరుకుని అది వచ్చి బాధరని సౌండ్ అనేది ఇంత పురించాలి. పురించితేనే వాడు దాన్ని చేసిన కాబట్టి వీటికి ఏమి వాడు వచ్చి దాన్ని పట్టినంత కవల ఇంకోరిని పట్టిని వాడికి కవలలా, దేని పట్టి వాడిని పట్టిని వాడికి కవలలా, ఆరోగ్యం పట్టిని అవేర్నెస్ లేదు, ఎదినే లేకపోతే వాడు శుద్ధంగా ఉండేందుకు వాయిపు లేకుండా సకావుతుంది. అదే ఇక్కడ వాడి కడమై అనేదాన్ని వాడు పురించుకోవాలా. అట్ట వాడు వచ్చి మురణ్పాటుగా ఎంచేండు. వాడు ఏం చెయ్యాలనో దాన్ని చెయ్యకూడదు అనే ఆంగిల్లో వాడుடைய ఎన్నం ఉంది. కృత్య అకృత్య విషయ విపరీత బుద్ధికి. కృత్య అంటే చెయ్య వేండియ, అకృత్య అంటే చెయ్యకూడద. ఆ రెండు విషయాల్లో విపరీతமான புத்தி వాడుకు ఉంది. ఎది చెయ్యాలా, ఎది చెయ్యకూడదు, ఎది మనకు మంచిది తవుడును, ఎది మంచి ఇది వచ్చి మనకు మంచిది ఇయ్యదు అనేదిలో ఆ తెలివి లేని దానించి వాడు ఆ మోహాల మది మయకాల వండు పడి వాడు దాన్ని చెయ్యకుండా ఉడిస్తున్నాడు. ఇదే ఇక్కడ అడదే వాడిని దాని నుంచి వాడికి ఏం ప్రాబ్లం, టైం వేస్ట్ అవుతుంది. వాటికి వచ్చి ఎది చెయ్యాలా ఎది చెయ్యకూడదు అనేది ఒక తెలివి లేని దాడిచ్చి అప్పుడే బూణ చెప్పింది త్రిసంగు స్వర్గాల్లో ఉన్నట్టుగా వాటికి ఆ త్రిసంగు నిలయే వాటికి ఏర్పడుతుంది. అదావదు సాత్విక కర్మాలు చేసేప్పటికి ఇంకొకరు ఉపకారం చెయ్యాల, నిష్కామంగా వాళ్ళు చేతురు, వాళ్ళు వచ్చి పర ఉపకారాని కోసం వాళ్ళకి చేతురు. వాళ్ళకి వచ్చి స్పిరిచువల్ గా గ్రోత్ கண்டிப்பா వాళ్ళకి సాత్వికంగా ఉండగా ఆన్మీக வளர்ச்சி వాళ్ళు వచ్చి కొంచెంగా అని ఇంప్రూవ్ అవుకునే వస్తురు. అదే ఇది ఈ రాజస గుణం ఉండే వాళ్ళు ఇంకొకరు పర ఉదాసీన కర్మాని ఇంకొకరిని పట్టియే ఎంచరు. వాళ్ళు వచ్చి వాళ్ళకి బలం వచ్చినా రాదా అనేది ఇంతని లేకుండా ఇంకొకరిని వేరే మనిషిలాని పూరా ఉదాసీనం చేసి నెగ్లెక్ట్ చేసి వాళ్ళు చేయాలని చేతురు. వాళ్ళకి వచ్చి స్టాగ్నేషన్ అవును, వాళ్ళుடைய పనిలు పూరా అనేని స్టాగ్నేషన్ అంటే వளர்ச்சி ఉండదు. అది వచ్చి అట్టనేని ఎక్కడ ఉందో అదే తావులో అట్నే మెయింటైన్ అవ్వకు పోతాము. అదే ఈ తామస పర అపకారాన్ని కర్మాని ఇంకొకరికి అపకారం అంటే వాళ్ళు ఇంకొకరికి తున్బ ఇచ్చేట్టుగా ఇంకొకరికి నెగటివ్ గా వచ్చే ఇది ఇంతని ఇంకొకరికి తున్బం కష్టం వచ్చేట్టుగా ఉండే செயల్ని చేసే అట్ట వాళ్ళకి వచ్చి రిగ్రెషన్, அதாவது వాళ్ళకి స్పిరిచువల్ గ్రోత్ ఆన్మీக வளர்ச்சியே ఉండదు. అది వచ్చి ఇంకా నెగటివ్ గా వాళ్ళు పోతా ఉంటారు. ఈ విద్యాసం ఆ செயல்கள் చేసేప్పుడు ఈ తెలివి ఉంతా మనకు ఉండాలి. అట్ట ఉంటేనే మనకు వచ్చి దీని పట్ల బాగా ఒక మేలాని నిలసి మన వచ్చిందుకు మన ముయற்சி చేసేప్పుడు వేరే యాంగిల్లో ఇట్లా థింక్ చేసి పెడితేనే మన వచ్చి దాన్ని ఏ తావులో మన తప్పు విషయము అనేది మనకు గురించును. దానికే ఇన్ని విధాల్లో గీతలో చెప్పుకొచ్చేది. ఇప్పుడు 8వ శ్లోకం.
துக்கம் இத்யேவ யத் கர்ம காய க்லேச பயாத்யஜேத் சக்ருத்வா ராஜசம் தியாகம் நைவ தியாக பலம் லபேத். துக்கம் இத்யேவ யத் கர்ம காய க்லேச பயாத்யஜேத் சக்ருத்வா ராஜசம் தியாகம் நைவ தியாக பலம் லபேத். துக்கம் இதி ஏவ யத் கர்ம காய க்லேச பயாத் த்யஜேத் சஹ கிருத்வா ராஜசம் தியாகம் ந ஏவ தியாக பலம் லபேத். துக்கம் இதி ஏவ யத் கர்ம. யத் கர்மன்ட்ட ஏ கர்மம், ஏ செயல், எந்த செயலானது துக்கம் இதி ஏவ, துக்கம் మనకు తున్బాని ఇచ్చును, దుఃఖాన్ని ఇచ్చును అనగా மெய்வர்த்தம் காய క్లేశ భయాత్. அதாவது నాకు ఒళ్ళు పోటు వచ్చును, నాకు కష్టాన్ని నా నుంచి కష్టపడియే దీన్ని చెయ్యాల, ఆ కష్టాని కోసం ఆ వెరువుకోసం నాకు ఇదింత వద్దే కష్టాన్ని ఇచ్చిన అట అనిసి వెరిసి ఆ செயల్నింత ఉడిసేది. అట్ట దోరు చేసేరో అది వచ్చి అట్ట ఎంచుకు ఆ செயల్ని దోరు ఉడిసేరో అది వచ్చి రాజస త్యాగం పేరు. రాజస గుణా నుంచి వచ్చే త్యాగం ఇది. నా ఏవ త్యాగ ఫలం లభేత్. వాళ్ళకు కూడా ఈ త్యాగా నుంచి ఏ విధ పలాన్ని తవలదు. అదావది ఒక செயல் మన త్యాగం చేసేమో, నేను ఒక செயల్ని ఉడిసేను అంటే దానికి ఒక ఫలం నాకు రావాలనే వచ్చి ఇంత ఒక బాగా చేసేను అంటే దాని ఆ త్యాగం చేసి ఒక ఇప్పుడు మన సుతంత్ర పోర్ చేసినారు అంటే ఎన్నో త్యాగాలు చేసి పెద్దాలే ఆ సుతంత్రాన్ని మనకు తీసిచ్చారు. అటనేప్పటికీ ఆ లక్ష్యం, ఏ లక్ష్యాని కోసం వాళ్ళు త్యాగం చేశారో ఆ ఫలాన్ని వాళ్ళు అనుభవించాలి. ఆ సుతంత్రం అనేదాన్ని వాళ్ళు అడంచినారు. ఆ కష్టం ఎంతో బాడీ లెవెల్లో, మనసు లెవెల్లో ఎంతో కష్టాలు వాళ్ళు పడితే కూడా ఆ లక్ష్యాని కోసం వాళ్ళు పాడుపడేప్పుడు వాళ్ళు ఆ కష్టాన్ని ఇంత ఎంచరు. అట్ట ఎంచకుండా వాళ్ళు చేసిన దానిచ్చే ఆ లక్ష్యానియుடைய పలన్ వాళ్ళకి తగిలింది. అదే ఇది ఆ కష్టం నుంచి ఈ లక్ష్యాన్ని అడంచేదానికి దానికి ఉండే దానికి తగుంద అళవుకు లక్ష్యం పెద్దగా అవంగా దానికి అళవుకు మనం కష్టపడింది కానీ రెడీగా ఉండాలి. నేను కష్టంతా పడను కంటే నా లక్ష్యం నెరవేరి రావాలే. ఇప్పుడు నీట్ తేరు మెడికల్ లో నాకు సీట్ కావాలే, లేకపోతే ఏదో ఒకటి చెయ్యాలి, ఏదో ఒక వంటనే ఒక బాగా ఒక కేక్ చెయ్యాలా, లేకపోతే బిడలాకు ఏదో ఒకటి చేసియాలా అంటే ఆ వంట చేసేదానికి ఊరి కన్నా మన మొబైల్ ఫోన్ లో దీన్ని చూసితే చాలా అదిగా వచ్చినా మన దానికి ఉండే ప్రిపరేషన్ అన్ని చేతనే అది వచ్చినాయి తవర అది మాయాజాలం మరి వచ్చి సేరిరాదు. దానికి ఉండే ఏమి ఆ లక్ష్యాన్ని తగుంద అళవు మన కష్టపడింది కానీ రెడీగా ఉండాల. ఇది వచ్చి మొదటిది వచ్చి మోగేన త్యాగ, మోహాత్ త్యాగ. அதாவது மோகத்தின் மதிமயக்கினால செயల్ని వీళ్ళు ఉడిసేరు, సన్యాసం చేసేరు. అది తామస త్యాగం. ఇక్కడ వచ్చి రాగేన త్యాగ. రాగేన అంటే ఆ పట్టుతోని వాళ్ళు, అదావదు ఏం పట్టు వాళ్ళకి తన ఒళ్ళు పైగా వద్ద పట్టు. ఆ దేహం అభిమానం జాస్తి ఉండేదానికి ఈ దేహానికి ఒక్క కష్టం వచ్చినా కూడా ఈ దేహాన్ని పొత్తి పొత్తి వளர்த்தேரு. దేహాత్మ బుద్ధి వీళ్ళకి జాస్తి ఉండేదానిచ్చి వీళ్ళకుని ఆ త్యాగాని ఉடைய பலன் వచ్చి அவ்வளவு. தாமச குணம் ఉండే వాళ్ళకి கண்டிப்பா தவ்வளவு, వీళ్ళకుని తవ్వలేదు. ఎంత వాళ్ళకి ఆ లక్ష్యానికి పాడుపడిందుకు రెడీగా లేదు. అదావదు దీనికి గురుపరానంద ఒకటి చెప్పినారు, నా సుఖాత్ లభతే సుఖం.
సుఖం అదావదు న సుఖాత్ లభతే సుఖం అంటే సుఖాత్ సుఖத்திலிருந்து సుఖం అనేది తవలదు. సుఖத்திலிருந்து సుఖం తవలదు అంటే ఏం అర్థం? మన సుఖంగా ఉండుకునేని సుఖాన్ని అనుభవించి రావాలంటే అది వెళ్ళవదు. మన కష్టపడితేనే ఆ సుఖాన్ని అనుభవించింది వెళ్ళవును. అన్నినేని మిక్స్డ్ గానే ఉందే తవర మన ఏ విషయంగా ఉంటనాலும் ఆ కష్టం పడితేనే అదావదు ఆ ముయర్చి ఆ యత్నం అనేది ఉంటనే ఆ యత్నం మన లక్ష్యానికి తగ్గట్టు ఆ ముయర్చి కడుమైగా ఉండే అవ్వాల. ఆ ముయర్చి ఉండప్పుడికే మన దాన్ని అనుభవించేందుకు వెళ్ళవును అనేదాన్ని మన పురించుకోలే. ఇదే ఈ 8வது இதுல చెప్పినారు. துக்கம் ఇది ఏవ యత్ కర్మ. ఏ செயலானது దుఃఖం దుఃఖాన్ని ఇచ్చును, కాయ క్లేశం అనగా ఈ ఒళ్ళుకు తుంబాన్ని ఇచ్చును, క్లేశాన్ని ఇచ్చును అనే వెరుఫులో ఆ செயల్ని దోరు ఉడిసేరో సహ కృత్వా రాజసం త్యాగం. దాని వచ్చి రాజస గుణ నుంచి వచ్చిన త్యాగం అని చెప్పారు. ఇదిని నా ఏవ త్యాగ ఫలం లభే. ఇది కూడా ఆ తురవనుடைய పలన్ని ఇయ్యదు అనేదాన్ని నిశ్చయంగా చెప్పారు. దీంతో ముడుచుకుంటా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః.